నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడి గ్రామంలో కార్తీక పౌర్ణమి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ సిద్ధేశ్వర సిద్ధుల గుట్ట జాతర ఘనంగా నిర్వహించారు. బ్రహ్మజీవాడి గ్రామ పెద్దలు భక్తుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం 33వ వార్షికోత్సవం సందర్భంగా దేవైపల్లి పైడి ఎల్లారెడ్డి అన్నదాన ప్రసాదాన్ని నిర్వహించారు. సిద్ధగుట్ట జాతర మహోత్సవానికి ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహన్ ముందుగా కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ శబరిమాత దర్శించుకుని అనంతరం సిద్దిలగుట్ట సిద్ధేశ్వర స్వామి జాతర మహోత్సవాలు పూజలలో పాల్గొన్నారు. బ్రహ్మాజీవాడి గ్రామ పెద్దలు ఎమ్మెల్యే మదన్మోహన్ శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే మదన్మోహన్ మాట్లాడుతూ సిద్ధలగుట్ట మెట్ల కొరకు, గుడి అభివృద్ధి కొరకు తన సొంత డబ్బుల నుండి నిధులను కేటాయిస్తామని తెలియజేశారు. అనంతరం దేవయ్యపల్లి పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ తాడ్వాయి మండలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పవిత్రంగా అతిపెద్ద జాతర సిద్ధగుట్ట జాతరని, గుడి అభివృద్ధికి ధనవంతు సాయం ఎప్పుడు చేస్తూ ఉంటారని, ఇంకా అభివృద్ధి చేయవలసి ఉందని తెలియజేశారు. పైడి ఎల్లారెడ్డి ఈరోజు పూజా కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఉదయం గణపతి పూజ, శివాభిషేకం, హోమము, యజ్ఞము, అన్న ప్రసాదము, సాయంత్రం లక్ష దీపాలంకరణ, రాత్రి భజన, సాంస్కృతి కార్యక్రమాలు ఉంటాయని, ఇతర జిల్లా నుండి ఇతర మండలాలను ఎంతమంది భక్తులను చూసి తనకు ఆనందంగా ఉందని తెలియజేశారు. జాతర మహోత్సవాలు భక్తులు ఆనందంగా తన మొక్కులు తీర్చుకున్నారు. అందరూ కూడా ఈ యొక్క వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క పూజా విధానం, ఈ యొక్క జాతర ఇక్కడ ప్రతి సంవత్సరము గ్రామస్తులు మరి ప్రజలందరికీ బ్రహ్మాజీవాడ గ్రామ శివార్లో సిద్ధిలగుట్ట పరమేశ్వరునికి ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం నాయకులము, మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు, తల్లులకు అందరికీ మరి ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి రోజు పవిత్రమైన సిద్ధిలగుట్ట మీద ఈరోజు ఆ మహాపరమాత్మని శివనామ స్ఫూర్తిస్తూ మరి ఆ మహాపరమాత్మని ఈరోజు దర్శనం చేసుకోవడం మనందరి పుణ్యంగా భావిస్తూ ఉన్నారు. మరి అందరూ కూడా మన ఎల్లారెడ్డి నియోజక ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతోని, ఐశ్వర్యంతోని, ఆరోగ్యంతోని, భగవంతుని ఆ పరమేశ్వరుని అనుగ్రహంతోని అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా నేను ప్రార్థిస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా అందరం కూడా నాయకులను కూడా మరి భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని పవిత్రమైన రోజు మరి ఇక్కడ అందరం కూడా జరగడానికి మరి వారి పైడి ఎల్లారెడ్డి గారు కూడా మనస్ఫూర్తి కూడా మేము అభినందిస్తాను. మరి తప్పకుండా ఈ దేవాలయ కమిటీ ప్రత్యేకంగా మరి రోడ్డు ప్రాబ్లం ఉన్నది, చాలా గ్రామాల నుంచి రావడానికి ఈ రోడ్డును కూడా తప్పకుండా మరి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వానికి ఉన్నాయి, కానీ నేను కొట్లాడుతున్న వినవాక తప్పకుండా దీన్ని పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి తప్పకుండా రోడ్ వేయించి 100% ఈ గుట్టపైకి కూడా భక్తులకు పైకి పోయే విధంగా చేసుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి సంవత్సరం లాగే బ్రహ్మాజీవాడి శివార్లు సిద్ధగుట్ట పైన ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు పూజలు చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం లాగే గత 33 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాం నడుస్తుంది. బ్రహ్మాజీవాడి గ్రామస్తులు అట్లాగే చాలామంది మిత్రుల సహకారంతో దీని దినాభివృద్ధిగా మంది పెరగడం జరుగుతుంది. ఈరోజు కూడా చాలా పనులు ఉన్నా కానీ చాలా మంది వచ్చారు. ఇప్పటికే చాలా సంతోషంగా అందరం జరుపుకుంటున్నాం. కాకపోతే దీనికి పార్టీలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు సంబంధం లేకుండా ఇంతకుముందు ఈ బ్రహ్మాజీవాడి 4-5 విలేజ్లకి పరిమితమైన ఈ పూజా కార్యక్రమాలు ఇప్పుడు తాడా మండలం వాకి, ఆ తర్వాత కామారెడ్డి జిల్లాకు వాకినట్టుగా చాలా మంది వివిధ ప్రదేశాల నుంచి చాలా మంది భక్తులు రావడం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో కార్తీక పౌర్ణమి సందర్భంగా సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
కామారెడ్డి పట్టణంలో శనివారం రోజు దత్త ఆశ్రమంలో ఎంఎన్జే కాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ మరియు ఎస్జీఎస్ ట్రస్ట్ కామారెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కాన్సర్ గుర్తింపు శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మనం ఇక్కడ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమం రామేశంపల్లి రోడ్లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అన్నది ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ దీంతో ప్రోత్సాహంతో మనం ఇక్కడ చేసుకుంటున్నాము. ఇందులో 130 మంది రిజిస్టర్ చేసుకున్నారు ఇప్పటి వరకు. హైదరాబాద్ నుంచి వాళ్ళు ఒక వెహికల్లో వాళ్ళ మ్యామోగ్రఫీ మిషన్ అవి తీసుకొని వచ్చారు. కాబట్టి అందరూ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ త్వరగా చేసుకొని ఏమన్నా బయటపడితే ఎర్లీ స్టేజ్లోనే క్యాన్సర్ని డిటెక్ట్ చేసి దాని గురించి ట్రీట్మెంట్ తీసుకోగలగారు. ఎర్లీ డిటెక్ట్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. వస్తుంది అడ్వాన్స్ కాకంటే ముందే మనము క్యాన్సర్ డిటెక్ట్ చేయగలుగుతాము. ఎలాగైతే ఆటం బాంబ్ ని మొదలే డిఫ్యూజ్ చేయగలుగుతామో వీళ్ళకంటే ముందు ఈ క్యాన్సర్ డిటెక్షన్ కూడా అలాగే చేసుకుంటే అందరికీ మంచిది. సో అందరూ కూడా ముందుకొచ్చి ఏ ఇబ్బందులు లేకుండా ఇక్కడ సౌకర్యాలు కూడా ఇక్కడ గణపతి సచ్చిదానంద ఆశ్రమం రామేశంపల్లి రోడ్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మీరు ఇక్కడ వచ్చి రిజిస్టర్ చేసుకొని చేయడము మంచిది. జై గురుదత్త. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సేవా దృక్పథానికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంతమంది లేడీస్కి సర్వ్ చేయాలనే మీ ఆలోచన చాలా బాగుంది. మాకు చాలా సంతోషకరం కూడా. ఎందుకంటే ఎవ్రీ లేడీ కొన్ని ఇట్లాంటి ఇష్యూస్లో నెగ్లిజెన్సీ ఉంటుంది. కానీ ఇలా క్యాంప్ ద్వారానన్నా కొంచెం అవేర్నెస్ వస్తుంది, చెక్ చేయించుకోవాలనే ఆలోచన డెవలప్ అవుతుంది. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే వీలైతే కొన్ని పూర్ లేడీస్ ఎక్కడ ఉన్నారో వాళ్ళకు కూడా మీ సర్వీస్ అందితే బాగుంటుంది అనేది నా చిన్న ఆలోచన. థ్యాంక్ यथा यथा राशिस्थाने स्थे शेषेषु ग्रहेषु एवं गंगा देवाय ब्राह्मणहिताय च जगद्विदाय कृष्णाय गोविन्दाय नमो नमः. गोविन्दाय नमो नमः. कृष्णाय नमो नमः. गोविन्दाय नमो नमः. रक्षक मेरे अपने हाथ उठाओ, अपने शरण लगाओ, द्वार पड़ा तेरे. ओम जय जगदीश हरे. అడ్లూరు ఎల్లారెడ్డి కార్తీక మాసం సందర్భంలో శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో స్వామి పూజలు 21 జంటలతో ఘనంగా పూజా కార్యక్రమాలు జరిపించడం జరిగింది. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 76,950 వెండి 930 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.